తాజా మాజీ సర్పంచులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెండింగ్ బిల్లులు అందించాలని సర్పంచ్ల సంఘం నేతలు నిరసన చేపట్టారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆందోళన చేపట్టారు. గ్రామాల అభివృద్ధికి తాము ఎంతో కష్టపడ్డామని జోగు లక్ష్మీరాజం అన్నారు. మా సొంత డబ్బులతో గ్రామాల అభివృద్ధి చేశామని, దీనివల్ల తాము అప్పుల్లో చిక్కుకున్నామని వారు వాపోయారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ తమ గోడును పట్టించుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జరిగిన సమావేశంలో కరీంనగర్ జిల్లా తాజా మాజీ సర్పంచుల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు మా తోటి సర్పంచులందరికీ ముందుగా కృతజ్ఞత తెలుపుతున్నాను. మా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ప్రజల చేత ఎన్నుకోబడి గ్రామాల్లో గ్రామ సర్పంచ్గా గెలిచి మా గ్రామాలను అభివృద్ధి చేసుకునే కొరకు మేము అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసినాం. తెచ్చిన అప్పులు తీర్చలేక చాలామంది మాలో సర్పంచులు మనోవేదన గురై ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారు. వారి కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. ఒక గ్రామ సర్పంచ్గా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే కృషి పట్టుదలతో గెలిచి ఆ గ్రామానికి అభివృద్ధి పదంలో నడిపించి తనే చివరకు బలైపోయినాడు. అంటే ఇది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఆలస్యం చేయడం వల్ల ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల నుండి మా తాజా మాజీ సర్పంచ్లందరూ కూడా పెండింగ్ బిల్లులు రాక చాలా మనోవేదనకు గురై